రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను అడ్డుపెట్టి ఉద్యమాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కొనసాగుతున్న సీజేపీ నిరసనలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్దిమంది దుర్బుద్దితో నీటి ప్రశ్నపత్రం లీక్ చేశారని 17 మంది నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పగడ్బందీగా రెండోసారి నీట్ పరీక్షను నిర్వహించిందని తెలిపారు. దేశ వ్యవస్థలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని, మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరీక్షలు లీక్ అయ్యాయో గుర్తు చేసుకోవాలని విమర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పేపర్ లీక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నరేంద్ర మోదీ సిద్దమయ్యారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వార్థ బుద్ధితో, అవినీతితో, అహంకారంతో ఈ పేపర్ లీక్ చేశారు కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలనేటువంటి దృక్పథంతో సమర్థవంతంగా పకడ్బందీగా రెండోసారి పరీక్ష రాయడం జరిగింది. పూర్తిగా ప్రజా ఆదరణను కోల్పోయి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు గాని తమ రాజకీయ అస్తిత్వం కోసమో విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. మీరు అధికారం ఉన్నప్పుడు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఈరోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది.